పురంధరేశ్వరి విశ్వరూపం. రాజకీయ చాణక్యం అంటే ఎంత ఆవిడ వైడ్ థింకింగ్తో ఉందంటే, తను ఇక్కడ బీజేపీ పార్టీకి మచ్చలేని నాయకురాలుగా ఉంటూ బీజేపీ పార్టీని కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. తద్వారా తెలుగుదేశం పార్టీ అంటే ఆ జగన్మోహన్ రెడ్డిని కోకటి వేలతో తగిలించడం ఈ రోజు బీజేపీకి సాధ్యపడదు. అలాగని బీజేపీ జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా ప్రేమగా ఉందంటారా? అదే లేదు. అంటే బీజేపీకి అసహ్యం పుట్టింది. తర్వాత ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలి. చంద్రబాబు నాయుడు ఒక్కడే గెలగాలంటే ఏమో ఎటు వచ్చి ఎలా ఉంటుందో తెలియదు. జనసేన చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిస్తే మాత్రం కొంత మేరకు జగన్మోహన్ రెడ్డిని ఓడించే అవకాశం ఉంటుంది. ఎందుకు కొంత మేరకు అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆలోచనలు సామ దాన భేద దండోపాయాలు అన్నీ ప్రయోగిస్తాడు. అవసరమైతే మొత్తం వీధులు వాడలు అన్ని ఖాళీ చేయిస్తాడు. ఓట్లు పడవనుకుంటే వాళ్ళ ఇల్లుకి తాళం వేయిస్తాడు. ఎన్నైనా చేయిస్తాడు. హింస పెద్ద ఇక్కడ పరిపాలనలో ఆయన చేపట్టే విధానం ఏంటంటే హింస. కనిపించేవాడిని రాడ్లతో కొట్టేయడం, కనిపించేవాడిని కత్తులతో పొడి చేయడం, ఇలాగ భయభ్రాంతుల్ని చేయడం ద్వారా ఆయన కొంచెం ఏదో మొత్తానికి ప్రజల వెనకడుగు వేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుంది. కానీ పురంధరేశ్వరి నిజంగా ఎంత వైడ్గా ఆలోచించి ఈరోజు బీజేపీకి జనసేనకి తెలుగుదేశానికి పొత్తు కుదురుస్తుందంటే దీంట్లో ఆవిడ పాత్ర చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ పార్టీకి ఏమి నష్టం కలగకుండా, కేంద్రంలో బీజేపీ పార్టీకి ఏమి నష్టం లేకుండా, బీజేపీ పార్టీలో మోదీ గారికి అత్యంత ప్రాణపాత్రుడు ప్రియమైన నాయకుడే పవన్ కళ్యాణ్. కనుక అక్కడ మోడీని సాటిస్ఫై చేస్తూ ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా అవుట్ అంటే ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ వీళ్ళు ముగ్గురు పొత్తులు కలిసాయి అనుకోండి, కలుస్తాయి. ప్రకటిస్తా ఉన్నారు, కలుస్తాయి. ఎందుకంటే ముగ్గురు కలిస్తే గాని జగన్మోహన్ రెడ్డి ఓడించడం కష్టం. తర్వాత బీజేపీ పార్టీ ఎవరి వైపున ఉంటే వాళ్ళే గెలుస్తారని కూడా మొదటి నుంచి చెప్తున్నాను. కనుక ఈ ముగ్గురు కలిసినట్టయితే బీజేపీ తాలూకు నీడ పడగానే వీళ్ళు భస్మం అయిపోతారు అన్నమాట. వాళ్ళు అనుకున్నటువంటి మామూలుగా స్వాతంత్ర్యం వస్తుంది, ఆ పరిపాలన నిబద్ధత వస్తుంది, డెవలప్మెంట్ వస్తుంది, ప్రోగ్రెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ బీజేపీ ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేంద్రం ఎంత సహకారం చేస్తుందో ఆ సహకారాన్ని అంతా దిగమింగి అందులో ఆ కేంద్రం ఇచ్చే నిధుల్లోంచి 1/4 ఏదో తీసి వాళ్ళ తాలూకు బొమ్మను ముద్రించుకొని వాళ్ళు పంపకాలు చేస్తున్నారు. ఇది ఎవరు పంపించిన నిధులు అంటే చెప్పడం లేదు. కనుక కేంద్రాన్ని పూర్తిగా నీడలో ఉంచేసి ఇంతవరకు రాజకీయం చేస్తున్నారు. ఆ విధానం మార్చాలి. ప్రజలు కూడా స్పష్టంగా తెలియాలి కదా. ఇందులో బీజేపీ వాళ్ళు కూడా అడగాలి, ఏమిటయ్యా మేము మీకు ఇస్తున్నట్టు అక్కడ ఆయన పేరు లేకుండా నీ ఫోటోలు వేసుకొని ఎంత దిగజారిపోయారంటే ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఆయన బొమ్మ ఎందుకండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆయన దగ్గర ఉంటాయంట, జెరాక్స్ కాపీలు ఇస్తారంట. ఎంతకంటే ఘోరం ఎక్కడైనా ఉందా? తనఖా పెట్టుకోవాలంటే ప్రభుత్వ ఆస్తులే ఉన్నాయా? ప్రభుత్వ ఆస్తులు అంటే ఏమనుకుంటున్నారు? ఆ బిల్డింగులు అదే కాదు, మిగతా ఇదంతా జాతీయ సంపదగా మనం గుర్తించాలి. అంతేగాని ఆ కనిపించే కొండలన్నీ మాయే, ఆ కనిపించే చెరువుని కబ్జా చేసేద్దాం అనుకుంటే మాత్రం కుదరదు. ఆ పరిపాలనా విధానమే మార్చాలి. ఇది పురంధరేశ్వరుడు లాంటి బాగా ఆలోచిస్తుంది. మంచి రాజకీయ చాణక్యం కూడా చేస్తుంది. అడగవలసిన విషయాలు సూటిగా అడుగుతుంది. లిక్కర్ గురించి ఎంత బాగా ప్రశ్నించింది పురంధరేశ్వరి. ఏమయ్యా మీరు ఆన్లైన్ ఎందుకు తీసుకోరు, వెంటనే క్యాష్ ఎందుకు తీసుకుంటారు అంటే చాలా ఉంది. ఓ బీర్ తయారు చేయాలంటే మహా కష్టమైనట్టయితే 30 రూపాయలు అవుతుంది. ఆ బీర్ని 200 రూపాయలు అమ్ముతున్నారు. ఒక లిక్కర్ తయారు చేయాలంటే చాలా బ్లడీ నాన్ సెన్స్, అది కలిస్తే ఒక 50 రూపాయలు అవుతుందండి. దాన్ని 300 రూపాయలు అమ్ముతున్నారు. ఈ డబ్బంతా మళ్ళీ ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. క్యాష్ రూపంలో, ఆన్లైన్ రూపంలో వెళ్ళదు. వెళ్తే ఎన్ని వందల కోట్లు అవుతాయి.
ఓ పండుగ వచ్చినట్టయితే ఆల్మోస్ట్ చాలా ఒక 30 కోట్లు 40 కోట్లు తాగేస్తున్నారండి. అలాంటి ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఎంత తాగుతారు? ఈ తాగిన దానికి ఈయన ఎంత గొప్ప ప్లాన్ చేశారంటే 25,000 కోట్ల రూపాయలు మద్యం మీద అప్పు తెచ్చారన్నమాట. మద్యం మీద 25,000 కోట్లు అప్పు తెస్తే మిగతా ల్యాండ్స్ ఇవన్నీ తాకట్టు పెట్టి ఎన్ని వేల కోట్లు తెస్తావు? ఈ ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు కూడా ఆ వచ్చేవాడు మీద పడేస్తే మీకు నెలకి ఒక 2,000, 3,000 కోట్ల రూపాయలు వాళ్ళు వడ్డీ కోసం మీరు కట్టవలసి వస్తుందన్నమాట. అందువల్ల ఇది ప్రజలు అనుభవించవలసినటువంటి సంపద, ప్రజలకు చేరవలసిన సంపద. ప్రజలు అన్నమో రామచంద్ర అంటున్నారు, వాళ్ళ గురించి మీరేం ఆలోచించారు? పథకాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ తాగుడు ఎక్కువైపోయింది అనమాట. 10,000 రాగానే బ్రాంతి కొట్టుకు వెళ్ళిపోతాడు అంతే. అందువల్ల మీరు చేపలు తినడం నేర్పండి, చేపలు పట్టడం నేర్పండి. ఎందుకంటే ప్రజలు బ్రతకాలి, యువత ఏమైపోతుందో ఆలోచించాలి. దీనికి పురంధరేశ్వరి గారు మీరు జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని మనసా వాచా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.